హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను గుల్ల మైసూర్ పాకం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. మనకి 1 కప్ శనగపిండికి 2 కప్పుల పంచదార, 2 కప్పుల నెయ్యి ఉంటే సరిపోతుంది. సో దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల పంచదార అయితే వేసుకున్నానండి. 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకుని మనం తీగ పాకం అయితే రానివ్వాలి. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకుని నేను 1 కప్పు నెయ్యి తీసుకుని ఇంకొక కప్పు ఆయిల్ వేసుకున్నానండి. మీకు ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే 2 కప్పులు నెయ్యి తీసుకోవచ్చు. కాదు అనుకుంటే ఇలా 1 కప్పు నెయ్యి 1 కప్పు నూనె కూడా తీసుకోవచ్చండి. ఇది కూడా మనం సిమ్లో పెట్టుకుని ఒక స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు ఒక ప్లేట్ తీసుకుని దానికి నేనైతే ఆయిల్ అయినా ఘీ అయినా ఏదైనా అప్లై చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ రకంగా తీగ పాకం రావాలన్నమాట. ఇలా మనం 2 ఫింగర్స్ మధ్యలో ఇలా అంటే కనుక ఆ తీగ విరిగిపోవాలండి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇలా పాకం వచ్చాక 1 కప్పు శనగపిండి వేసుకుని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మనకి ఇలా ఇష్టం లేదు అనుకుంటే ముందుగా కూడా శనగపిండిని వేయించుకోవచ్చండి. నేనైతే వేయించలా, డైరెక్టే వేసేసాను. సో ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయాక మనకి వేరొక స్టవ్ మీద సిమ్లో నెయ్యి ఉంది కదండి, అది ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకి ప్యాన్ నుంచి రిలీజ్ అవ్వాలన్నమాట ఆయిల్ ప్లస్ ఈ శనగపిండి అనేది. అప్పటి వరకు మనం చూడండి ఇలాగనమాట రిలీజ్ అయ్యాక మొత్తం నెయ్యి అంతా అయిపోవాలండి. అప్పటి వరకు వేసుకుంటూ కలుపుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ కానీ ఘీ కానీ రాసుకుని పెట్టుకోవాలన్నాను కదా, ప్లేట్లోకి వేసేసుకుని సెట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక పక్కకు పెట్టేసుకుని గోరువెచ్చగా అయ్యాక కట్ చేసుకోవాలండి. మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా ఇక్కడ స్క్వేర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో మీ ఇష్టం వచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా పక్కకి ఇట్లా నైఫ్తో అంటుంటే వచ్చేస్తుందో కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా గుల్లగా అయితే వచ్చిందండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు నెయ్యి, అలాగే 2 కప్పులు పంచదార తీసుకుంటే కరెక్ట్ కొలతలండి ఇవి. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో కనుక చేశారంటే. చూసారు కదా విరుస్తుంటే ఎంత బాగా ఉందో, గుల్లగా ఉందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. స్వీట్ క్వాంటిటీ కూడా చాలా బాగా సరిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.